రాజీ మార్గమే రాజమార్గమని సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి జయప్రసాద్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి జయప్రసాద్ మాట్లాడారు. కక్షిదారులు వారికి సంబంధించిన కోర్టులో ఉన్న కేసుల పరిష్కారం కోసం శాంతియుతంగా ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. మన దేశంలో ఇప్పటివరకు కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నాయని, అన్ని కేసులు చట్టంలో ఉన్న నిబంధనల మేరకు పరిష్కారం కావాలంటే సాధ్యమయ్యే విషయం కాదని, కేసుల పరిష్కారం కోసం చాలా సమయం, డబ్బులు ఖర్చవుతాయని అన్నారు. సాంప్రదాయ పద్ధతి ప్రకారం కేసుల పరిష్కారం కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ కుదుర్చే అవకాశం లోక్ అదాలత్ కల్పిస్తుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన సిద్దిపేట పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు, ఇన్సూరెన్స్ కంపెనీల వారు పాల్గొన్నారు. మన దేశంలో కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్నటువంటి కేసులలో అన్నీ కూడా చట్టం ద్వారా, చట్ట పరిధిలో, చట్టాల్లో ఉన్నటువంటి నిబంధనల మేరకు పరిష్కరించుకోవాలంటే సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. దానికి అన్ని రకాలైనటువంటి వనరులు, ముఖ్యంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ యొక్క సమయాన్ని మరి యొక్క ఖర్చును కూడా మరి భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను మరి అవగాహనలోకి తీసుకొని సాంప్రదాయ పద్ధతి ప్రకారము ఈ యొక్క కేసులను పరిష్కరించుకోవాలంటే చాలా సమయభావం అవుతుంది. కాబట్టి చట్ట పరిధిలో మనం సూక్ష్మంగా, సమర్థవంతంగా, గౌరవప్రదంగా ఇద్దరు వ్యక్తులకు కూడా మరి సమంజసంగా ఉండే విధంగా ఒక అవార్డు తీసుకోవాలంటే ఈ యొక్క లోక్ అదాలత్ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి టూల్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని అవగాహనలోకి తీసుకొని ఈరోజు ముందుకొచ్చినటువంటి సిద్దిపేట జిల్లా ప్రజానికాన్ని అందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.